today's chief guest, Sri Raghunandan Rao sir, and all other dignitaries on the stage, all the teaching staff, non-teaching staff, all the parents and students. A very good evening to each and everyone. జనరల్గా స్పోర్ట్స్ మ్యాన్ పిలిచినప్పుడు చాలా ఇన్స్పిరేషన్స్ మెసేజ్ ఇమ్మని చెప్పి ఇక్కడ పిలుస్తూ ఉంటారు. మాకు బాల్ ఇచ్చి ఆడమంటే ఆడతాం, కానీ మైక్ ఇచ్చి మాట్లాడమంటే చాలా కష్టంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అంటే ఇంత మంచి ఈవెంట్కి నన్ను ఒక గెస్ట్లా పిలిచినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే యాక్చువల్గా ఈరోజు మార్నింగే నేను ఖేలో ఇండియా నుంచి ఆడేసి వచ్చాను. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇంకో టోర్నమెంట్కి వెళ్తున్నాను. ఈ తక్కువ టైంలో కూడా నేను చాలా అంటే వస్తానా రాననే సిచ్యువేషన్లో ఉన్నాను. బట్ ఐ కేమ్ హియర్. కొన్నిసార్లు ఏంటంటే అనుకున్నా కూడా కొన్ని చోట్ల వెళ్ళలేము, కానీ కొన్నిసార్లు ఏంటంటే వెళ్తామా లేదా అనుకొని వెళ్ళిన తర్వాత ఒక పూర్తి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు నాకు అదే కలిగింది. ఎందుకంటే ఇంత మంచి ఈవెంట్కి రాకపోయింటే కనుక నేను చాలా మిస్ అయ్యేవాడిని. బట్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇంత వండర్ఫుల్ ఈవెంట్. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా పిల్లల్ని ఇన్స్పైర్ చేయాలి మన మాటలతో అనేది జనరల్గా అంటాం. మనం ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్ అనేది చాలామంది గురించి చాలా చోట్ల మన అరే వాళ్ళు ఇలాగా వాళ్ళు ఇలాగా వాళ్ళంత గొప్పవారు, సో వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి, మనం ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ ఉంటాం. కానీ ఈరోజు ఏంటంటే ఇన్స్పిరేషన్ నేను చెప్పడం కన్నా వీ హ్యావ్ ఏ ఎగ్జాంపుల్ రైట్ హియర్, రఘునందన్ రావు గారు. బికాస్ ఎందుకంటే ఆయన ఇదే గ్రౌండ్లో ఆడేవారు, ఇప్పుడు అదే ఆయన చీఫ్ గెస్ట్ కింద స్టేజ్ మీద ఉన్నారు. సో అంతకన్నా మంచి ఎగ్జాంపుల్ ఉండదు మనకి ఇన్స్పిరేషన్. ఇట్స్ మై ప్లెజర్ మీటింగ్ యూ సార్. ఎందుకంటే మీతో మాట్లాడాక చాలా చాలా నేర్చుకున్నాను. మీరు ఎంత ఇక్కడి నుంచి అంటే ఎంత చిన్న దగ్గర నుంచి ఈ స్థాయికి వచ్చారనేది వీ నో. అంటే ఎంతకన్నా ఇన్స్పిరేషన్ పర్సన్ వి కాంట్ అంటే ఎగ్జాంపుల్గా చెప్పలేను వీళ్ళందరికీ. సో ఇట్స్ యువర్ ట్రూ ఎగ్జాంపుల్ హియర్. అండ్ రిగార్డింగ్ స్పోర్ట్స్ అంటే స్కూల్ గురించి చెప్తున్నాను నేను. యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక స్కూల్కి వెళ్ళామంటే జనరల్గా చాలా చోట్ల ఎలా ఉంది అంటే స్టడీస్ బాగున్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, లేకపోతే వాళ్ళకి టాపర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు బాగా చదువుతున్నారు లేదా, లేదా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి లేదా. ఎస్, ఇవన్నీ ఉండాలి. దే ఆర్ పార్ట్ ఆఫ్ ది గేమ్. బట్ మనం వెళ్ళే చోట ప్రతి చోట ఒక మంచి గ్రౌండ్ ఉందా లేదా అని ఎక్కడ ఆలోచించు. కానీ ఇక్కడికి వచ్చి చూశాక ఇంత పెద్ద గ్రౌండ్ చూసిన తర్వాత చాలా రేర్గా ఉంటాయి చాలా స్కూల్స్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే గ్రౌండ్ అనేది ఇప్పుడు ఈ ఏజ్లో మనకు తెలియదు, కానీ మన స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ఎలా స్కూల్కి వచ్చినా కూడా ఫస్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు లోపల ఫస్ట్ గ్రౌండ్ వంకాలు చూసి తర్వాత స్కూల్ లోపలికి వెళ్తాం. అది ఇన్స్పిరేషన్ ఫర్ అస్. క్లాస్లో కూర్చున్నా కూడా ఎప్పుడు మనం గ్రౌండ్లోకి వెళ్ళి ఆడతామన్న ఫీలింగ్తో ఉంటాం. అంటే దట్స్ ద బ్యూటీ ఆఫ్ స్పోర్ట్స్. అండ్ స్పోర్ట్స్ గురించి మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక కిడ్నీ స్పోర్ట్స్ ఆడించాలి అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఒక ఏజ్ వచ్చేంత వరకు స్పోర్ట్స్ ఆడిస్తారు, ఇంకొక ఏజ్ వచ్చేంత వరకు తర్వాత స్పోర్ట్స్ వల్ల ఉపయోగం ఏముంటుంది, స్పోర్ట్స్ వల్ల ఉద్యోగాలు ఏమొస్తాయి, స్పోర్ట్స్ వల్ల చదువుపోతుంది, చదవలేరు సరిగ్గా అనేది. ఓకే, కరెక్ట్గా చెప్పారు. అంటే ఈవెన్ నా పేరెంట్ కూడా అలాగే థింక్ చేశారు. నేను చెప్పాలంటే నన్ను ఎందుకు స్పోర్ట్స్ ఆడించేవారంటే నేను బ్యాక్ బెంచర్ అంటే చదువు రాకుండా బ్యాక్ బెంచర్ కాదు, హైట్ ఎక్కువ ఉన్నాను కాబట్టి బ్యాక్ బెంచర్. సో మా ఫాదర్ కూడా నేనంటే ఆయన ఎక్కువ స్పోర్ట్స్ ఆడేవాడిని. సో దట్ ఎక్కువ స్పోర్ట్స్లో ఉండే కనుక ఎక్కువ స్టడీస్ అంత తొందరగా వచ్చేది కాదు. సో దట్ ఎప్పుడు తిడతా ఉండేవారు, ఎప్పుడు చదువు ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు. ఓకే, అంటే మై ప్యాషన్ ఈస్ ఆల్వేస్ నేను ఎప్పుడెప్పుడు గ్రౌండ్లోకి వెళ్దామని ఉండేది. ఎక్కువ స్టడీ క్లాస్ రూమ్ కన్నా గ్రౌండ్లో ఎక్కువ ఉండేవారు. సో ప్రతి పేరెంట్ కూడా ఆలోచించేది అదే జనరల్గా. తర్వాత వన్ ఫైన్ డే మా ఫాదర్ ఏం చేశారంటే
చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంతకుముందు అరే చదవాలి ఎంతసేపు స్పోర్ట్స్ అని మీ అబ్బాయి స్పోర్ట్స్ అంటున్నాడు, చదువు ఉండట్లేదు, తర్వాత ఇబ్బంది అవుతుంది అన్నాడు. తర్వాత కొన్ని రోజులకి ఎంత చెప్పినా నేను వినట్లేని చెప్పి ఆయనకి అర్థమైందంటే ఇంకా వీరికి స్పోర్ట్స్ అంటేనే ఇంట్రెస్ట్ కాబట్టి స్పోర్ట్స్లోనే పంపిద్దామని ఉద్దేశంతో నువ్వు ఎలాగ చదవట్లేదు, స్పోర్ట్స్ కన్నా ఇల్లు పోనీ అక్కడన్నా కొన్ని షైన్ అవుతావు అనే ఉద్దేశంతో అలా చెప్పారు. సో అలాగే నేను ఇక స్పోర్ట్స్ కంటిన్యూ చేద్దామని ఇందులో వెళ్ళాను. అండ్ ఇది ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ చెప్తాను, ఇది ఇట్స్ నాట్ అబౌట్ దట్ నా ఇన్స్పిరేషన్ అని కాదు, బేసికల్గా నేను ఏదో గొప్పవాడిని అయిపోయానని కాదు. డెఫినెట్గా విచ్ ఐ ఫీల్ ఈస్ మనం ఏ స్టేజ్లో ఉన్నా కూడా మన పైన ఒకళ్ళు ఉంటారు షూర్గా. నేను ఒక ఇంటర్నేషనల్స్ ఒక 40 మంది ఒక 300-400 ఆడినా ఒక 500 ఆడే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉంటారు షూర్గా. నేను ఎందుకు నా స్టోరీ చెప్తున్నానంటే నేను కూడా నా స్టోరీ నుంచి చాలా నేర్చుకున్నాను. సో నేను ఆయన వాలీబాల్ ప్లేయర్, అందరికి ఇందాక ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చెప్పుకుంటారు, ఆయన బాస్కెట్బాల్ వాలీబాల్ బీచ్ వాలీబాల్ ఆడతాను. ద ఓన్లీ స్పోర్ట్ నేను ఎప్పుడు కూడా స్కూల్లో ఆడలేదు అంటే వాలీబాల్. బికాస్ అది ఆడితే మొత్తం చేతులన్నీ ఎర్రగా అయిపోతాయి. సో అది ఒక్కటి తప్ప మిగతా అన్ని గేమ్స్ ఆడేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే యూస్ టు హేట్ వాలీబాల్. సో ఐ వెంట్ ఫర్ నా 10th అయిపోయిన తర్వాత నేను సెలక్షన్ ట్రయల్స్కి వెళ్ళాను, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ సెలక్షన్స్కి. అక్కడ బాస్కెట్బాల్ సెలక్షన్స్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి ఒక ఆయన ఇద్దరు కోచ్లు వచ్చారు. వాడు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళు ఏమన్నారంటే నీ ఫిజిక్ బాగుందన్నా, నువ్వు వాలీబాల్లోకి వస్తే బాగుంటుంది అన్నారు. సార్ నాకు వాలీబాల్ అంటే నాకు నచ్చదు, అది ఎప్పుడు ఆడినా కూడా నా చేతులన్నీ పెయిన్ వస్తాయి, ఎర్రగా అయిపోతుంది. సో నేను వాలీబాల్ రాను, ఆ బాస్కెట్బాల్ అంటే ఇష్టం అని సరే నేను బాస్కెట్బాల్ సెలక్షన్స్కి వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి ముందు మళ్ళీ ఒకసారి పిలిచారు, నాన్న నీ ఫిజిక్ హైట్ బాగుంటుంది వాలీబాల్కి, నువ్వు వస్తే బాగుంటుంది అని ఆయన స్మూత్ వేగా నేను చాలా ఇదిగా చెప్పారు. కానీ నేనేమో సార్ నాకు వద్దు సార్, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నాకు బాస్కెట్బాల్ అంటేనే ఇష్టం, నాకు బాస్కెట్బాలే ఆడతాను ఇదే అన్న. అయిపోయింది, లంచ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ 3 o'clock ఆ టైంకి ఇంకా ఫైనల్ సెలక్షన్స్ జరుగుతున్నాయి అన్న టైంలో అన్నీ చేసుకున్నాను. మళ్ళీ పిలిచారు, నాన్న నీకు ఎందుకు చెప్తున్నాను విను, నాకు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, టు బి ఫ్రాంక్ వాళ్ళిద్దరు ఎవరో కూడా నాకు తెలియదు. సో తర్వాత ఎందుకు నాన్న ఏంటి అంటే నువ్వు వస్తే బాగుంటుంది. అప్పుడు నాకు కోపం వచ్చి నేను కొద్దిగా ర్యాష్గా చెప్పాను ఆన్సర్, సార్ ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీకు నాకు ఇంట్రెస్ట్ లేదని, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అన్నారు. డైరెక్ట్గా ఆ మాట అనగానే ఈ స్లాప్ మీ నన్ను కొట్టారు. సో ఆయన కొట్టగానే ఇక్కడి నుంచి అంత దూరంకి వెళ్ళి పడ్డా. ఫస్ట్ థింగ్ ఏడుస్తానే ఉన్నాను. అప్పుడు నా ఏజ్ ఆఫ్ 15 years. తర్వాత ఆయన నన్ను తీసుకెళ్ళి వాలీబాల్ కోర్ట్ దగ్గర కూర్చోబెట్టారు. నాకు ఏడుస్తానే ఉన్నాను. అయినా కూడా నాకు సెలక్షన్ ఇచ్చారు. నీకు బాస్కెట్బాల్ కాదు వాలీబాల్లోనే సెలక్షన్ ఇస్తున్నాను, వాలీబాలే ఆడాలి అని చెప్పారు. నేను ఏడుస్తానే ఉన్నాను. తర్వాత మా ఫాదర్ వచ్చారు అక్కడికి, డాడీ ఏం డాడీ నన్ను కొట్టి నాకు ఇష్టం లేకుండా బాస్కెట్బాల్లో చేయిస్తున్నారు, నాకు వాలీబాల్ అంటే ఇష్టం, బాస్కెట్బాల్ నాకు ఇష్టం, వాలీబాల్ నాకు ఇష్టం లేదు. నీకు ఎవరో తెలుసా ఆయన అని అడిగారు. తెలియదు నాకు, ఎవరైనా కూడా నాకు వాలీబాల్. ఆయన హీఈస్ అర్జున ద్రోణాచార్య అవార్డు శ్యామ్ సుందర్రావు గారు, ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్ అండ్ బిగ్గెస్ట్ కోచ్ ఇన్ ఇండియా. అప్పటికి హీఈస్ ద కరెంట్ ఇండియన్ కోచ్. సో హీ స్లాప్ మీ అండ్ ఆయన వాలీబాల్ అన్నారు. ఇంకో ఆయన జి నారాయణరాజు గారు, ఈజ్ ద స్టేట్ సెక్రటరీ. వాళ్ళిద్దరు ఇంకా వాలీబాల్లోనే ఉండాలి ఇది ఇదని చెప్పారు. తర్వాత వెళ్ళిపోతున్న ముందు నన్ను పిలిచారు, ఏం పేరు నాన్న అని ఇది అన్నారు. నా పేరు కృష్ణరాజు సార్ అని. అప్పుడు ఇదంతా ఎర్రగా అయిపోయింది, స్లాప్ చేసి ఏడవకు, నువ్వు మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు, నీ పేరు రాజు కాదు ఇప్పటి నుంచి నీ పండు అని. అంటే జనరల్గా అంటున్నారు ఆయన పండు అనే నేమ్తో పిలుస్తారు షూర్గా అందరు. సో అప్పటి నుంచి నన్ను పండు అనే ఆ నేమ్ ఇదైపోయింది. అప్పుడు ఎప్పుడైతే నేను ఆయన దగ్గర కోచింగ్కి వెళ్ళాను, అసలు నాకు వాలీబాల్ అనేది రాదు, ఇష్టం అనేది లేదు. వితిన్ 2 years ఐ ప్లేడ్ ఫర్ ఇండియా. అండ్ సార్ చెప్పినట్టు ఆ 2 yearsలో యూసఫ్గూడ స్టేడియంలో నేషనల్ గేమ్ జరిగినట్టు ఐ వాస్ అ బాల్ బాయ్. నన్ను ఒక హాస్టల్లో ఉన్నప్పుడు ఒక బాయ్ బాగా తీసుకున్నారు. ఆ నెక్స్ట్ ఇయర్ పాకిస్తాన్ కేమ్ హియర్ ఫర్ ఇండియన్ టూర్. ఐ ప్లేడ్ ఫర్ సీనియర్ ఇండియన్ టీమ్ అగైన్స్ పాకిస్తాన్ అదే స్టేడియంలో. సో ఎందుకు చెప్తున్నానంటే డెస్టినీలో కూడా కొన్నిసార్లు మనం అనుకోకుండా కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి దేవుడు. సో వెన్ వీ యూటిలైజ్ డెఫినెట్గా మనకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, చేంజెస్ ఉంటాయి. అండ్ వన్ థింగ్ ఎందుకు చెప్తున్నానంటే స్పోర్ట్స్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే జనరల్గా ఇదివరకు ఎలా ఉండేదంటే ఎవరికైతే డబ్బు ఉందో వాళ్ళు గొప్పవాడు అని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. నా దృష్టిలో ఎవరికైతే ఆరోగ్యవంతంగా ఉంటారో వాళ్ళు చాలా గొప్పవారు. నా ఇప్పుడున్న సిచ్యువేషన్
సో అది ఒక్క స్పోర్ట్స్ వల్లే వస్తుంది. స్పోర్ట్స్ వల్ల డిసిప్లిన్ వస్తుంది, స్పోర్ట్స్ వల్ల చాలా సిన్సియారిటీ వస్తుంది, స్పోర్ట్స్ వల్ల టీం వర్క్ వస్తుంది. ఒక్క స్పోర్ట్స్లో ఉన్నప్పుడు మటుకే మనం ఆలోచించేది ఏంటంటే, జనరల్గా మనం ఎప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, నేను బాగా చదువుకోవాలి, నేను బాగా రాసుకోవాలి, నేను బాగా ఆడుకోవాలనే థాట్ ఉంటుంది. కానీ ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ ఏం చేస్తాడంటే, వాడు మ్యాచ్కి వెళ్ళక ముందు వెళ్ళే ముందు కూడా ఏం ఆలోచిస్తాడు అంటే, నేను ఆడినా ఆడకపోయినా పర్లేదు, మా టీం గెలవాలి అని ఆలోచిస్తాడు. అది ఒక స్పోర్ట్స్లో బాగా అలవాటు అవుతుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి, బాగా ఉండాలని. అండ్ దయచేసి పిల్లల్ని స్పోర్ట్స్ ఆడించండి. మీరు ప్రొఫెషనల్గా ఆడించకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి ఆడటానికి టైం అయింది దానివల్ల. ఎందుకంటే మీరు సైంటిఫికల్గా ప్రూవెన్ చేసినా కూడా బాగా స్పోర్ట్స్ ఎవరైనా కూడా స్పోర్ట్స్ ఆడేవారు. ఇప్పుడు సార్ అంత పెద్ద పొజిషన్లో ఉన్నారు, హీఈస్ అ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన కూడా ఎప్పుడు రెగ్యులర్గా స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండేవారు. సో స్పోర్ట్స్ అనేది ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ లైఫ్. సో దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే టెండూల్కర్ కానీ అందరూ కూడా మన మధ్యలోంచి పైకి వచ్చిన వారే. సో వీ నో దట్ స్పోర్ట్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. జనరల్గా ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ ఆడాలి. అండ్ వన్ థింగ్ ఐ కెన్ సే దట్, ఎప్పుడు నేను ఓఎస్ఎస్ స్కూల్ గురించి విన్నాను, ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఐ కేమ్ హియర్. నేను ఇందాక ఆ ఇచ్చిన పోర్ట్ఫోలియో అంతా చదువుతున్నప్పుడు జనరల్గా అవన్నీ చూసిన తర్వాత సార్తో కూడా మాట్లాడినప్పుడు ఈ షేర్డ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. చాలామంది చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెడతారు, కొంతమంది ప్యాషన్తో పడతారు, కొంతమంది మనీ ఎర్న్ చేయడానికి పెడతారు. బట్ ద థింగ్ ఈజ్, ఓయాసిస్ గ్రూప్ అనేది స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది నారాయణ కాలేజీ స్కూల్స్ అనేది కానీ ఇవన్నీ ప్యాషన్ కోసమో లేదా డబ్బు సంపాదించడం కోసం పెట్టింది కాదు. బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్. అవి తీసుకురావడానికి పెట్టారు జనరల్గా, విచ్ వీ కెన్ సీ. సో నేను మేనేజ్మెంట్ వరకు ఒక్కటే ఇస్తున్నాను. ఎందుకంటే సార్ జనరల్గా ఇవాళ రేపు గ్రౌండ్స్ ఉంటున్నాయి చాలా తక్కువ. నేను ఎప్పుడు స్కూల్కి రాకపోయించచ్చు, కానీ ద స్పోర్ట్స్ యూ డెవలప్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే నేను ఎన్ని ఇంటర్ స్కూల్ కాలేజెస్కి వెళ్ళినా లేకపోతే ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్కి వెళ్ళినా మీ స్కూల్ కాలేజెస్ కానీ జనరల్గా ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. యూ హ్యావ్ ఏ గుడ్ క్యాంపస్, గుడ్ థింగ్. మీరు దీంతో పాటు ఒక స్పోర్ట్స్ అకాడమీ లాగా పెట్టగలిగితే యూ కెన్ డెవలప్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. బికాజ్ మీకు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో జనరల్గా ఇవాళ రేపు మనకి ఆ ప్యాషన్ ఇది అని, ఎందుకంటే యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ మీకు చాలా ఎథిక్స్ వాల్యూస్తో ముందుకు వెళ్తున్నారు. దానికి ఈ స్పోర్ట్స్ అనేది కూడా యాడ్ అవుతాయి. యూ బీ వెరీ గుడ్ అచీవింగ్. మీకు ఆపర్చునిటీ కూడా ఉంది. డెఫినెట్గా స్పోర్ట్స్ అకాడమీ లాంటివి ప్లాన్ చేస్తే ఇట్ విల్ బి వెల్ గుడ్ ఫర్ ఎనీ యంగ్స్టర్స్. మీరు ఎంతోమంది మన ఇండియాకి ఎంతోమంది ప్లేయర్స్ని ఇవ్వగలరు అట్ ఆల్. అండ్ రిగార్డింగ్ స్పోర్ట్స్ ఎనీ టైం ఏదైనా కూడా ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యూ ఎట్ యువర్ స్టెప్ డోర్ స్టెప్. డెఫినెట్గా నా ఎంకరేజ్మెంట్, నా సపోర్ట్ అన్నీ కూడా మీకు ఉంటాయి షూర్గా. అండ్ వన్ లాస్ట్ థింగ్ నేను డెఫినెట్గా చెప్తాను. మా కోచ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, వేకప్ లైక్ ఏ ఫార్మర్. ఎప్పుడు కూడా అందరికన్నా ముందు లేసేది ఫార్మింగ్ చేసే మనిషి. ఈట్ లైక్ ఏ న్యూట్రిషనిస్ట్. అంటే మనం ఎంత తినాలో ఏంటో ఒక న్యూట్రిషనిస్ట్ అయితే ఇంత తినాలి, ఇది తినాలి, అది తినాలి అని చెప్పాను. ప్రాక్టీస్ లైక్ ఏ ఛాంపియన్. అంటే మనం ఏదైనా ఆడాలన్నా, ఏదైనా ఒక ప్యాషన్తో చేయాలన్నా ఒక అథ్లెట్ లాగా, ఒక ఛాంపియన్ లాగా థింక్ చేసి చేయాలి. అండ్ లాస్ట్లో ఏంటంటే స్లీప్ లైక్ ఏ బేబీ. ఎప్పుడు కూడా మనం చిన్నపిల్లడు ఎలా పడుకుంటారో అలాగే పడుకుంటారు. అప్పుడు ఏ టెన్షన్ లేదు. ఇప్పుడు మనం పడుకున్నా కూడా 100 ఆలోచనలు వస్తాయి. ఒక్క పిల్లలే తప్ప హ్యాపీగా ఏమి టెన్షన్ లేకుండా ఏది లేకుండా. సో చిల్డ్రన్ ఎప్పుడు కూడా థింక్ లైక్ దట్. వేకప్ లైక్ ఏ ఫార్మర్, ఈట్ లైక్ ఏ న్యూట్రిషనిస్ట్, ప్రాక్టీస్ లైక్ ఏ ఛాంపియన్ అండ్ స్లీప్ లైక్ ఏ బేబీ. డెఫినెట్గా ట్రై టు యూజ్ దిస్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే, ఎప్పుడు కూడా చెప్తాను, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ఎప్పుడు కూడా నేను నేర్చుకున్న దగ్గర నుంచి అదే కదా. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది రాంగ్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా ఒక రాంగ్ వేలో ప్రాక్టీస్ చేస్తే మనం డెవలప్ అవ్వం. కానీ ఒక పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తేనే మనం పర్ఫెక్ట్గా డెవలప్ అవ్వం. సో ఐ థింక్ బెస్ట్ విషెస్. ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేసిన వాళ్ళందరికీ కూడా, ఇక్కడికి వచ్చి ఆడిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు. అండ్ వన్స్ అగైన్ ఫస్ట్ హోల్ అండ్ సోల్ కంగ్రాచులేషన్స్
టు ఆల్ ది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. ఎందుకంటే వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేస్తున్నారంటే మీ ఎంత ప్రాక్టీస్ చేయించుంటారో, మీ స్ట్రగుల్ ఎంతో నాకు తెలుసు, బికాస్ నేను కూడా స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు. మీరు ఎంత స్ట్రగుల్ చేయించి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు పర్ఫామ్ చేసినంతసేపు మీరు అందరూ ఇక్కడ చాలా టెన్స్డ్గా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఐ వాంట్ టు యాడ్, జనరల్గా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మార్చ్ పాస్ కానీ ఇదంతా కూడా ఓన్లీ బ్యాండింగ్తోనే ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాండింగ్తో పాటు మీరు కోరస్ కూడా కలిపి ఆడిస్తున్నారు. ఇట్స్ వెరీ ట్రూ, చాలా ఎక్సలెంట్గా ఉంది. మై హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఐ టెల్, రిగార్డింగ్ మీ స్కూల్ కానీ కాలేజెస్ కానీ ఎనీ టైమ్ ఎనీ స్పోర్ట్స్, రిగార్డింగ్ స్పోర్ట్స్ ఎనీ నా సపోర్ట్ ఉన్నాయి. ఐ ఆల్వేస్ దేర్ విత్ యూ, ఇట్స్ మై ప్రామిస్. అండ్ ఐ డెఫినెట్గా నా రిక్వెస్ట్ని కూడా మీరు కన్సిడర్ చేసి యూ విల్ బికమ్ ఏ స్పోర్ట్స్ అకాడమీ అనేది చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.